ఇవి నిమ్మకాయ ముక్కలు, ఇవి ఉసిరికాయ ముక్కలు పసుపు ఉప్పు వేసి ఇలా బాటిల్స్లో పెట్టారు. ఇవి పండు మిర్చిని కూడా ఇలా చేసి గ్రైండ్ చేసి పెట్టారు. అత్తమ్మ, మనకి ప్రతి సీజన్లో ఇవి దొరుకుతుంటాయి కదా, నిమ్మకాయలు, ఉసిరికాయలు, పండు మిర్చి. మరి అదే సీజన్లో మనం ఫ్రెష్గా కొనుక్కొని చేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఇలా స్టోర్ చేసి పెట్టారు? నిమ్మకాయలు ఉన్నాయి. నిమ్మకాయలు నవంబర్ డిసెంబర్లోనే దొరుకుతాయి. ఇక తర్వాత సమ్మర్ వచ్చిందంటే దొరకవు కదా, అందుకని నిమ్మకాయలు 25 కాయలకి ఇంత ఉప్పు అని కొలత ఉంటుంది. దాని ప్రకారంగా ముక్కలు పోసుకొని ఆ ఉప్పు పసుపు కలిపి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది నిమ్మకాయ. ఓకే, అంటే నిమ్మకాయ ఏ సీజన్లో దొరుకుతాయి అత్తమ్మ? డిసెంబర్, నవంబర్ డిసెంబర్లోనే పండ్లు వస్తాయి మంచిగా, ఎల్లో కలర్ పండ్లు వస్తాయి. ఓకే, ఆ పండ్లుతో రసం బాగుంటుంది అన్నమాట. ఇక తర్వాత ఫిబ్రవరి మార్చి వచ్చిందంటే ఇక సమ్మర్ మనకు దొరకవు. 20 రూపాయలకి 3, 4 అట్లా ఇస్తుంటారు. ఓకే, అందుకని దొరికినప్పుడే వాటిని మనం స్టోర్ చేసుకోవాలి. చేసుకోవాలంటే దాని కొలత ప్రకారం లెక్క ప్రకారంగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకుంటే 1 ఇయర్ అంత ఉంటుంది. మన అవసరానికి తగ్గట్టుగా పండు మిర్చి మెత్తగా బట్టి కలుపుకోవచ్చు, కొంతమంది కారం పొడి కలుపుకుంటారు, ఇక మన ఇష్టం. అదేలేండి, కలుపుకొని ఒక చిన్న బౌల్లో తీసుకొని దానికి సరిపడా కారం కలుపుకొని తాలింపు వేసుకోవడం. ఓకే, మరి ఉసిరికాయలు కూడా ఆ నవంబరు డిసెంబర్లోనే దొరుకుతాయి. ఇక తర్వాత దొరకవు, ఎందుకంటే దీపావళి టైంలోనే దొరుకుతాయి ఉసిరికాయలు. ఇక తర్వాత కావాలనంటే దొరకవు కదా. అవునత్తమ్మా, ఇప్పుడు ఉసిరికాయలు దొరకవు కదా అని 2 కేజీలు మనం పచ్చడి పెట్టుకుంటాం అనుకో, అవి కాయ పెట్టుకుంటే ఏమైంది అంటే 1 నెల 2 నెలలకి ఆ కాయలన్నీ నల్లగా అయిపోతాయి. నల్లగా అయిపోయేసరికి మనం తినం, అవి బాటిల్స్ అట్లనే ఉంటాయి. ఇక తినకుండా పడేయటం, నల్లగా కనబడితే తినబుద్ధి కాక మనం వాటిని వదిలేస్తాం, వేస్ట్ చేస్తాం. అట్లా కాకుండా నీకు ఇయర్ అంతా ఉసిరికాయ పచ్చడి ఫ్రెష్గా కావాలి అంటే మనం ఉసిరికాయలు 1 కేజీ 2 కేజీలు ఉసిరికాయలు సీజన్లో, అంటే నవంబర్ డిసెంబర్లో సీజన్లో వాటిని దొరికించుకొని శుభ్రంగా వాటిని కడుక్కొని తుడుచుకొని ఒక కాయని 4 ముక్కలు చేసుకోవాలి. ఓకే, ముక్కలు చేసుకొని ఆ ముక్కల్ని మనము కొలుసుకోవాలి. ఓకే, ఏదన్నా ఒక బౌలు, చిన్న బౌలు, చిన్న టీ గ్లాసు కొలత తీసుకోవాలి. తీసుకొని ఒక 5 గ్లాసులు వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి మనం, 1 గ్లాసుకి 1 గ్లాసు ఉప్పు ఎట్లా అన్నమాట, హాఫ్ కంటే కొంచెం తక్కువ వేయాలి. 1 గ్లాసు ఉప్పు హాఫ్ కంటే కొంచెం తక్కువనే వేసి ఆ ముక్కల్లో కలుపుకోవాలి. ఉప్పు 1 స్పూను పసుపు ఓకే వేసి బాగా కలుపుకొని ఒక గాజు బాటిల్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఉప్పు మనం చెక్ చేసుకోవాలి. ఉప్పు ఎట్లా ఉండాలంటే ఉప్పిసం అంటే ఉప్పు ఎక్కువ అన్నమాట, ఉప్పు తిక్కమైంది అంటారు చూడు, అట్లా వాళ్ళ భాషను బట్టి ఆ ఉప్పు అట్లా ఎక్కువ ఉంటే మనం పచ్చళ్ళు చేసుకున్నప్పుడు మళ్ళీ మా ఉప్పు వేసే అవసరం ఉండదు. ఇక అడిషనల్గా మనం ఆవు పొడి, మెంతి పొడి, ఎల్లిపాయ ఇవన్నీ కలుపుతాం కాబట్టి ఉప్పు అక్కడికక్కడ సెట్ అయిపోతుంది. మరి ఉప్పు ఎక్కువ లేకపోతే అది నిలవదు, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఫంగస్ వస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా సాల్ట్ కలుపుకొని స్టోర్ చేసుకోవాలి. పండు మిర్చి ఎట్లా అవి ఎప్పుడు దొరుకుతాయి మనకి? పండు మిర్చి కూడా సేమ్ ఇది ఈ సీజనే, ఇది జనవరి ఫిబ్రవరి. ఇక మార్చి వచ్చిందంటే దొరకదు. జనవరి డిసెంబర్లోనే ఎక్కువ దొరుకుతుంది. అప్పుడే మిరప తోటల నుంచి పండు మిర్చి తెస్తారు. దాన్ని మనం ఏం చేయాలి, తెచ్చుకొని, అది కూడా ఎప్పుడు దొరికేది కాదు. ఇక ఎండాకాలం వచ్చిందంటే ఎండుమిర్చి వస్తుంది. కరెక్ట్, అది పండు మిర్చి దొరకదు. మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు. కాబట్టి దీన్ని కూడా మనం నిల్వ చేసుకోవాలని అంటే 2 కేజీలు పండు మిర్చి తెచ్చుకొని శుభ్రంగా తొడెం ఉండగానే కడగాలి. ఒకసారి కడిగేసి ఒక క్లాత్ లో ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక 1 అవర్ ఎండితే సరిపోతుంది. అప్పుడు లోపల తెచ్చుకొని మనం తొడిమలు తీయాలి. తొడిమలు తీసి తుడుచుకోవాలి, ఏ మాత్రం తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకొని ఆ కాయలు ఏం చేయాలి, కట్టెర తోటి చిన్న చిన్న ముక్కలు
ఒక ఇంచు అట్లా ఒక కాయను ఒక 5-6 ముక్కలు చేసుకుంటే ఓకే మనకి మిక్సీలో ఈజీగా అవుతుంది, గ్రైండ్ అవుతుంది, ఈజీగా అయిపోద్ది అనమాట ఆ పని. అయితే ఇప్పుడు దీనికి ఏంటి ఉప్పు కొలత, 1 కేజీ పండు మిరపకాయలకి 1/4 కిలో ఉప్పు వేయాలి. ఉప్పు అది ఏ ఉప్పు? రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు ఓకే. టేబుల్ సాల్ట్ కాదు, రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. కచ్చపచ్చని 2 కేజీలు మిరపకాయలు అనుకో ఎంత ఉప్పు పడుతుంది? 1/2 కేజీ ఉప్పు పడుతుంది. అట్లా లెక్కనే ఎంత పెట్టుకున్నా ఉప్పు ఆ విధంగా కొలుసుకోవాలి. కొలత చూసుకోవాలి. కచ్చపచ్చ చేసుకోవాలి. కచ్చపచ్చ చేసుకొని మొత్తం ఒక బేషన్ వేసుకొని కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని బాటిల్స్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొంతమంది పండు మిర్చి పచ్చడి చేస్తారు, ఎక్కువ గుంటూరు వాళ్ళు కొరివి పచ్చడి అంటారు, ఎర్ర పచ్చడి అంటారు. అది ఇట్లనే ఒక్క తొక్కనే ఉంటది. అయితే ఏం చేయాలి? ఆ ఒక్క తొక్క మిక్సీ పట్టుకొని ఒక బేషన్ ఒక బౌల్లో వేసుకొని మధ్యలో కేజీకి 1/4 కిలో అంత చింతపండు, దాన్ని నీట్గా గింజలు లేకుండా ఈనెలు లేకుండా నీట్గా చేసుకొని ఆ మధ్యలో పెట్టాలి. ఆ చింతపండుని మధ్యలో పరవాలి. పరిచి మళ్ళీ పైన కూడా ఈ పండు మిర్చిది పెట్టుకోవాలి. పెట్టేసుకొని దాన్ని మనం పక్క పెట్టాలి. ఒక 4-5 రోజులు పక్క పెట్టేసుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అంటే ఈ లోపల ఏమైంది? ఆ ఉప్పుకి ఈ చింతపండు మంచిగా నానుతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది. నానిన తర్వాత మనం ఒక మండ ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే మండ దానికి బూజు వస్తుంది. చూసుకొని ఇక మనకు అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి? అది కూడా ఉప్పిస్తూనే ఉండాలి, ఉప్పు ఎక్కువనే ఉండాలి. ఈ కొలత సరిపోతుంది, కేజీ 1/4 కిలో కరెక్ట్ సరిపోతుంది. దాన్ని మనం ఏం చేయాలి? అవసరాన్ని బట్టి ఇంకొంచెం, అంటే ఈ చింతపండు మెదగాలి కదా, మెదిగేంత వరకు మళ్ళీ మిక్సీ పట్టుకొని దాంట్లో ఒక గడ్డ ఎల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసి దాన్ని ఆ మిశ్రమాన్ని మనం తాలింపు వేసుకోవాలి. ఏది కొంచెం నూనె ఎక్కువనే, ఏ పచ్చళ్ళ తాలింపులకైనా పల్లి నూనె తప్ప వేరేది వాడద్దు. పల్లి నూనెతో మనకు టేస్ట్ వస్తుంది అనమాట. ఒక మామిడికాయ పచ్చళ్ళు మాత్రం పల్లి నూనె మనం డైరెక్ట్ పోసుకుంటాము. ఇక ఇతర పచ్చళ్ళల్లో మాత్రం కొంచెం వేడి చేయాలి, వేడి చేసి తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజల్లో కూడా ఏముంటది? మన జీలకర్ర, ఆవాలు, మన ఇదేంటి మినపప్పు, ప్లేన్ మినపప్పు, పుట్టు మినపప్పు కాకుండా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి, కచ్చపచ్చ దంచి. అది తాలింపు అయిపోద్ది అనమాట. తాలింపు చల్లారిన తర్వాత ఏ పచ్చడికైనా సరే తాలింపు గోరువెచ్చుకున్నప్పుడు చల్లారిన తర్వాతనే దాంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పండు మిరపకాయలు దాంట్లో మనం తాలింపు కలుపుకున్నాం అంటే అది ఎర్ర పచ్చడి అవుతుంది, పండు మిరపకాయ పచ్చడి అవుతుంది. అది కూడా ఇంత ఘాటు ఉంటుందని అనుకోవద్దు, కలర్ అట్లుంటది కానీ చింతపండు వల్ల ఆ ఘాటు తగ్గిపోతుంది. వేడి అన్నంలో కూడా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఏదంటే మనకు కావాలి అన్నప్పుడు ఇవి దొరకవు కాబట్టి సీజన్ లో మనం వాటిని ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. ఇయర్ మొత్తం వాడుకోవచ్చు. ఇప్పుడు గోంగూర ఉంది, గోంగూర మనకి ఇయర్ అంతా దొరుకుతుంది. సరే, అయినా ఎమర్జెన్సీలో మనం ఒకేసారి ఒక 4 పెద్ద కట్టలు తెచ్చి పెట్టుకున్నాం అనుకో, ఈ గోంగూరను కూడా ఏం చేయాలి? మనం శుభ్రంగా కడిగి ఒక క్లాత్లో ఆరబెట్టుకొని దాన్ని ఏం చేయాలి? 1 కేజీ గోంగూరకి ఒక దగ్గర 1/4 కిలో పచ్చిమిరకాయలు మజ్జిగ కట్ చేసి ముందు బౌల్లో పచ్చిమిరకాయలు వేసి ఆ తర్వాత ఈ గోంగూర వేసేసి కొంచెం రాళ్ళు ఉప్పేసి మనం ఏం చేయాలి? సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయాలి, అడుగట్టకుండా కొంచెం ఆయిల్ వేసి సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టేసాలి. ఉడకబెట్టేసిన తర్వాత అది అడుగంటకుండా చూసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం వెతుక్కోవాలి. పప్పు గుత్తితోటి మిక్సీ పట్టొద్దు, మరి పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి మనం ఇది రుబ్బుకొని దాన్ని కూడా మంచిగా ఇట్లా ఎల్లిపాయ వేసి తాలింపు వేసుకొని ఏం చేయాలి? ఈ పచ్చిమిరపకాయ కారం సరిపోదు అనుకున్నప్పుడు ఈ పండు మిరపకాయ పేస్ట్ వేసుకోవచ్చు, కారం బదులు పండు మిరపకాయ పేస్ట్ వేసుకుంటే ఇట్లా పండు మిరపకాయ గోంగూర లాగా అనిపిస్తుంది అనమాట. ఇక మనం
పచ్చిమిరకాయలు కాకుండా మొత్తం పండు మిరపకాయలతో కూడా పెట్టవచ్చు ఇట్లనేగా. గోంగూర ఉడికిన తర్వాత రుబ్బుకొని పండు మిరపకాయ పేస్ట్ ఎంత అవసరం, ఎంత కారం మనకు కావాలో అంత కలుపుకొని దాంట్లో కొంచెం వీటిలో కొద్దిగా మెంతిపొడి ఆవపొడి అయితే వేసుకోవాలి. పచ్చళ్ళలో తాలింపు గోరువెచ్చగైనాక మెంతిపొడి ఆవపొడి వేసుకోవాలి. వేసుకుంటున్నప్పుడు టేస్ట్ వస్తుంది. ఓకే, చాలా మంచి మంచి చిట్కాలు చెప్పారు అత్తమ్మ. ఇవన్నీ ఫ్రిడ్జ్లో చూస్తే అసలు ఇది ఎందుకు ఏంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకుందామని అడిగాను. చాలా మందికి చాలా వరకు అందరికి తెలిసే ఉంటది, కొంచెం తెలియని వాళ్ళని మీలాంటి యూత్ కి అవసరం కదా. అవునవును అత్తమ్మ, కరెక్టే. అట్లా థ్యాంక్ యూ. చెప్తుంటా, నేను చూపిస్తా, చెప్తా. ఇంకా నాకు వీలుంటే దందన పచ్చళ్ళు బాటలు వేసి కూడా ఇచ్చేస్తా. అవునత్తమ్మ, చూసి మీరు ఆ విధంగా తయారు చేసుకోవాలమ్మా అని చెప్తా నేను. అవునవును, బద్దకించవద్దు. అదే అత్తమ్మ, ఇప్పుడు ఇవన్నీ నేను రికార్డ్ చేసుకునేది కూడా ఫ్యూచర్ లో మేము చేసుకోవడానికి. అదే మరి ఏదైనా డబ్బులు ఉంటే బాటిల్స్ బయట దొరుకుతాయి, పచ్చళ్ళు అన్ని దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు. కానీ ఇంట్లో ఇష్టంగా చేసుకునేది బయట తెచ్చుకునే దానికి చాలా తేడా ఉంటది. అవునత్తమ్మ, తేడా ఉంటది. అవును, కొద్దిగా ఓపిక చేసుకోవాలి అంతే. ఓపికతోనే ఏదైనా. సరే అత్తమ్మ, థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇప్పటివరకు మా అత్తమ్మ చెప్పినవన్నీ మీరు విన్నారు కదా. ఇది నిమ్మకాయ బాటిల్. సంవత్సరం అంతా యూజ్ చేస్తూనే ఉంటారు అత్తమ్మ, పెడుతూనే ఉంటారు. అయిపోయిందంటే మళ్ళీ పెడుతూనే ఉంటారు. ఇవి ఉసిరికాయ ముక్కలు. ఇలా చక్కగా సీజన్లో దొరికినప్పుడే తీసుకొని ముక్కలు చేసి ఇలా స్టోర్ చేసి పెడతారు. ఇదిగోండి, పండు మిర్చి కూడా ఇదే సీజన్ కాబట్టి ఇలా చక్కగా గ్రైండ్ చేసి పెట్టారు. పచ్చళ్ళు అయిపోతున్న వెంటనే కొంచెం కొంచెం తీసి పచ్చళ్ళు చేస్తూనే ఉంటారు మా అత్తమ్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.